ఓ భర్త డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు పెళ్ళి అయిన చాలా కాలానికి. అయ్యా అన్నీ మర్చిపోతున్నాను డాక్టర్ గారు, ఏదైనా మందు ఇవ్వండి అని. డాక్టర్ గారు మొదటి ప్రశ్న ఏం అడిగారంటే, నీకు పెళ్ళి అయిందా అని అడిగారంట. అంటే పెళ్ళి అయింది సార్ అన్నాడంట. ఎంతకాలం అయింది? 10 ఏళ్ళు అయింది సార్. మరి నువ్వు మర్చిపోకూడదే అన్నాడంట డాక్టర్ గారు. అదేంటి సార్ అన్నాడంట. మీరు గొడవ వేసుకోరా అన్నాడు. వేసుకుంటాం సార్. మరి గొడవ వేసుకున్నప్పుడు నీకు అన్నీ నీ గతం అంతా గుర్తు చేస్తుంది కదా నీ భార్య. మనం గొడవ వేసుకున్నప్పుడు ఏం జరుగుతుంది? నువ్వు ఇట్టా అనగానే నువ్వు ఇట్టా. కొన్నిసార్లు వీళ్ళిద్దరే కొట్టుకోరు, నీ కుటుంబం ఇట్టా కదా. అప్పుడు నన్నంటే అన్నావు కానీ నా కుటుంబాన్ని అనకూడదు. గౌరవం దేన్ని బట్టి? గౌరవం ప్రభువుని బట్టి. 2 కారణాలు గౌరవానికి. ఒకటి, ఆయన ఆమెను నీకు కట్టబెట్టాడు. దేవుడు నీ భర్తను నీకు కట్టబెట్టాడు. ఇది మొదటి కారణం. రెండవ కారణం, నీ భర్త దేవుని పోలిక, నీ భార్య దేవుని పోలిక. ఏమంటే అర్థమవుతుందా మీకు నేనేం చెప్తున్నాను? రైట్. రెండో విషయం, డైవర్సిటీ అంటే భిన్నత్వం అనేది ఉంటుందన్నమాట. వివాహంలో ఎప్పుడు కూడా సేమ్ టు సేమ్ ఉండదు. అంటే ఆయన ఎవరో చెప్పాడు కదా, సింహం గడ్డం గీసుకోదు, నేను గడ్డం గీసుకుంటాను అంతే, మిగిలినంత షేమ్ టు షేమ్ అన్నట్టు. అలా ఉండదు వివాహం. దయచేసి గమనించండి. అలా ఉందని మీరు అనుకున్నారంటే పెద్ద పప్పులో కాలేసినట్టే. డైవర్సిటీ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ మ్యారేజ్. ఒకసారి ఇందాక చదివిన వాక్య భాగంలోకి వెళ్దాం. 2:18 ఒకసారి చదువుతారు. 2:18. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయాన్ని వాని కొరకు చేయును అనుకోలేము. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. రైట్. నరుడు ఒంటరిగా ఉండటం మంచి కాదు అన్నప్పుడు ఏమివ్వచ్చు? మా నరుడికి ఏమివ్వచ్చు దేవుడు? ఆదాము ఒంటరిగా ఉన్నాడు, సరే. మరి నెక్స్ట్ ఎవరిని ఇవ్వచ్చు? ఇంకొక ఆదాముని ఇవ్వచ్చు. వాళ్ళిద్దరు ఫ్రెండ్లీగా ఉండొచ్చు కదండి. ఆదాము 1, ఆదాము 2. కానీ యాడమ్కి మేడంని ఎందుకు ఇచ్చాడు? అది క్వశ్చన్. మీకు ఇప్పుడు అర్థమైందా స్వలింగ సంపర్క వివాహాలు చేసుకోకూడదని? దీన్ని బట్టి గే మ్యారేజెస్ దే ఆర్ నాట్ రైట్. చాలా కాలం క్రితం ఎన్డీటీవీలో ఒక ప్రోగ్రాం వస్తుందన్నమాట గే మ్యారేజెస్ మీద. వాళ్ళకి నేను ప్రశ్న వేసేవాడిని కాదు, ఎందుకంటే పక్కన నాకు రోషన్ రావడానికి కారణం ఏంటంటే గే మ్యారేజెస్ అండ్ ద చర్చ్ అని హెడ్డింగ్ పెట్టారు. పెట్టి ఈ క్రైస్తవులు చర్చి వాళ్ళు గే మ్యారేజెస్ని బహిష్కరిస్తున్నారు, ఇది తప్పు అని బర్కాదత్ అనే ఆవిడ, చాలా మంచి జర్నలిస్ట్ ఆవిడ రాత్రిపూట 9 గంటలకి బిగ్ డిబేట్ అని నిర్వహిస్తూ ఉంది. లైవ్ ప్రోగ్రాం వస్తుంది. ఇది సహజమైంది. గే మ్యారేజ్ కూడా చాలా సహజమైంది. అబ్బాయిల్ని పెళ్లి చేసుకోవచ్చు, తప్పేం కాదు. అమ్మాయిల్ని పెళ్లి చేసుకోవచ్చు, తప్పేం కాదు. ఇది ఇప్పుడు మాట కాదు. ఇప్పుడు 15 ఏళ్ల క్రితమే ఆవిడ ప్రోగ్రాం కండక్ట్ చేసింది ఎన్డీటీవీలో, టెలివిజన్లో. అప్పుడు నేను చూస్తూ ఉన్నాను. కింద నెంబర్ ఒకటి స్క్రోల్ అవుతుందన్నమాట, మీ ప్రశ్నలు పంపించండి అని. నేను నెంబర్కి క్వశ్చన్ పెట్టాను అనమాట. బర్కాదత్ గారు, చాలా సంతోషం, మీరు గే మ్యారేజ్ని సపోర్ట్ చేస్తున్నారు. మీరేమన్నారు? ఇది చాలా సహజం అన్నారు కదా, సహజంగా వాళ్ళిద్దరిని పిల్లలు కలమనండి అని అన్నారు. గే మ్యారేజ్ సహజమైతే అబ్బాయి పెళ్లి చేసుకొని ఏం చేయాలి? సహజంగా పిల్లల్ని కనాలి. అమ్మాయి పెళ్లి చేసుకొని ఏం చేయాలి? సహజంగా పిల్లల్ని కనాలి. కనగలరా? సహజమా అసహజమా? పాపం బర్కాదత్తు ఆ ప్రశ్న తీసుకోవాలా, ఎందుకంటే ఆన్సర్ లేదు కదా. దేవుడు యాడమ్కి, యాడమ్ 1కి యాడమ్ 2ని ఇవ్వలే, యాడమ్కి మేడంని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అంటే డైవర్సిటీ. అక్కడ పక్కన ఏం రాశాడు? సాటి అయిన సహాయము. డైవర్సిటీ అంటే ఆమె ఈయనకంటే తక్కువదని కాదు, సాటిది. సాటి అంటే మీకేమర్థమైంది? సమానం. సాటి అంటే సమానం. కానీ ఆమె లేకుండా ఈయన ఉండలేడు, ఈయనకి ఆమె కావాలి. అంటే ఈయనలో లేనిదేదో ఆమెలో ఉంది, అలాగే ఆమెలో లేనిదేదో ఈయనలో ఉంది. ఇద్దరు అమ్మాయిలు అందుకని పెళ్లి చేసుకొని పిల్లల్ని కనలేదు, ఇద్దరు అబ్బాయిలు కూడా పెళ్లి చేసుకొని పిల్లల్ని కనలేదు. అబ్బాయి అమ్మాయే పెళ్లి చేసుకోవాలి.
ఇది సహజంగా దేవుడు నియమించింది, వ్యవస్థాపితం చేసింది. ఆ భార్యను ఇచ్చేటప్పుడే భిన్నమైన వ్యక్తిని ఇచ్చాడు. సేమ్ టు సేమ్ యాడమ్ని ఇవ్వాల. భిన్నత్వం అక్కడి నుంచే స్టార్ట్ అయింది. దీనికి పునాది ఏమిటి? భిన్నత్వానికి మనము త్రియేక దేవత్వంలోకి వెళ్తే తండ్రి కుమారుడు ఒకే వ్యక్తులు కాదు, భిన్నమైన వ్యక్తులు. దేవుడికి లింగ భేదాలు ఉండవు. దేవుడు స్త్రీయా పురుషుడా అని అడగకూడదు. ఎందుకంటే దేవుడికి ఆ లింగం అనేది అప్లై కాదు. ఉదాహరణకి ఈ బాటిల్ ఇక్కడ పెట్టారు కదా, ఈ బాటిల్ క్యారెక్టర్ మంచిదా కాదా అని అడిగాను అనుకోండి మిమ్మల్ని, మీరేం చెప్తారు? కాదండి, ఈ బాటిల్ క్యారెక్టరు మంచిదా కాదా అని అడిగాను అనుకోండి, ఏం చెప్తారు? ఎస్ నో? నేను కంపెనీ గురించి అడగలా, ఈ బాటిల్ క్యారెక్టర్ అంటే తెలీదా మీకు? తెలీదా క్యారెక్టర్ అంటే? ఆ అమ్మాయి చెడిపోయిందా, అబ్బాయి చెడిపోయాడు అంటుంటారు కదా. ఈ బాటిల్ చెడిపోయిందా, చెడిపోలేదా? దీని క్యారెక్టర్ మంచిదా, దీని శీలం మంచిదా? ఇప్పుడు మీకు తెలంగాణలో ఎలా అర్థమవుతుందో నాకు తెలియదు. ఎస్ సార్ నో? ఎస్సా నోవా? చెప్పలేరు, ఎందుకంటే దీనికి క్యారెక్టర్ ఉండదు. బాటిల్కి క్యారెక్టర్ ఉండదు. క్యారెక్టర్ ఎవరికి ఉంటుంది? వ్యక్తికే ఉంటుంది. అలాగే దేవుడికి భర్త ఎవరు, భార్య ఎవరు అని అడగకూడదు. ఆ తెలియకే ప్రతి దేవుడికి భార్యను తగిలిచ్చారు, ఒకరిని తగిలించకుండా ఇద్దరిని తగిలిచ్చారు, ముగ్గురిని కూడా తగిలిచ్చారు. ఎందుకంటే పాపం వీడిద్దరు ముగ్గురు పెట్టుకోవాలంటే దేవుడికి కూడా తగిలించాలి కదా, అందుకే తగిలిచ్చారు బయట ప్రపంచంలో. కానీ త్రియేక దేవత్వంలో భిన్నత్వం ఉంది. తండ్రి కుమారుడు కాదు, కుమారుడు పరిశుద్ధాత్ముడు కాదు, పరిశుద్ధాత్ముడు తండ్రి కాదు, కానీ ముగ్గురు కలిసి ఏకదేవుడుగా ఉంటారు. ఆ భిన్నత్వం ఉంది కాబట్టే వివాహంలో కూడా భిన్నత్వం వచ్చింది. ఎందుకు నరుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదు? మీరు ఎప్పుడైనా ప్రశ్న వేసుకున్నారా? ఎందుకంటే ఒంటరి అయిన దేవుడి పోలికలో పుట్టలేదు ఆయన. దేవుడు ఒంటరివాడు కాదు, ఆయనలో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ముగ్గురు ఉన్నారు. వారి మధ్య బంధం, సహవాసం ఉంది. అంతేకాదు వారి మధ్య కుటుంబం ఉంది. వారికి ఇచ్చిన టైటిల్స్ కుటుంబ టైటిల్స్ ఇచ్చారు. మొదటి వ్యక్తి, రెండో వ్యక్తి, మూడో వ్యక్తి అని పెట్టలా. లేదా దేవుడు 1, దేవుడు 2, దేవుడు 3 అని పెట్టలా. తండ్రి, కుమారుడు, కుటుంబ టైటిల్స్ అవి. అందుకని పౌలు ఎఫెసీ పత్రికలు ఏమన్నాడు? ఏ తండ్రిని బట్టి ప్రపంచంలో కుటుంబములన్నీ కుటుంబములుగా పిలువబడుతున్నావు, ఆ తండ్రి ముందు నేను మోకరిస్తున్నాను అన్నాడు. వివాహానికి పునాది ఎక్కడుంది? బైబిల్ దేవుళ్ళలో, త్రియేక దేవుళ్ళలో ఉంది. త్రియేక దేవుళ్ళలో అందుకనే భిన్నత్వం ఉంది. అందుకనే వివాహంలో కూడా భిన్నత్వం వచ్చింది. ఎందుకు నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదంటే, ఒక సమాజమైన సంబంధం ఉన్న దేవుడి పోలికలో పుట్టాడు కనుక, సృష్టింపబడ్డాడు కనుక అతనికి సంబంధం లేకపోతే బ్రతకలేడు. మన దేవుడు ఒంటరి దేవుడు అయి ఉంటే ఆదాము ఒంటరిగానే జీవించేసి ఉండేవాడు, అయిపోయేది. అలా పుట్టింది వివాహం. అందుకే వివాహానికి పునాది ఏంటి? త్రియేక దేవత్వం. బైబిల్ దేవుడే వివాహానికి పునాది అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ భిన్నత్వాన్ని భార్యాభర్తలు ఏం చేయాలి? గౌరవించాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన సూత్రం. చాలాసార్లు మనం వివాహం అయిన తర్వాత మనం ఏమనుకుంటామంటే భర్త నాలాగుండాలి అనుకుంటాం. చాలాసార్లు వివాహం అయిన తర్వాత భర్త ఏమనుకుంటాడంటే భర్త భార్య నాలాగుండాలి అని అనుకుంటాడు. అస్సలు ఉండలేరు. అందుకని ఒక ఆయన పుస్తకం రాశాడు, మెన్ ఫ్రమ్ మార్స్, విమెన్ ఫ్రమ్ వీనస్. మార్స్, వీనస్ ఏంటి? 2 గ్రహాలు. ఈ మార్స్ అనే గ్రహం నుంచి, అంగారకుడు గ్రహం నుంచి ఈయన వస్తే ఇంకొక వీనస్ అనే గ్రహం నుంచి ఆవిడ వచ్చిందనమాట. అందుకే లేట్ అయింది స్వప్నకి ఈ రోజున. భార్యాభర్తలు ఎవరంటే గ్రహాంతరవాసులు వాళ్ళు. దే ఆర్ ఏలియన్స్. అంటే ఒక గ్రహానికి ఏలియన్ అని ఎందుకన్నా వాళ్ళని? ఇంగ్లీష్లో ఏలియన్ అంటే మీకు తెలుసా? అస్సలు పరిచయం లేనంత దూరంగా ఉన్నవాళ్ళు, అంత అపరిచితులు అన్నమాట. ఎవరు భార్యాభర్త? ఎవరు?
ఏలియన్ వెడ్స్ ఏలియన్స్ అన్నమాట. అందుకనే వివాహం అవగానే ఏం స్టార్ట్ అవుతాయి? మా గ్రహంలో ఇలా ఉండదే, మా గ్రహంలో ఇలాగే ఉంటుంది. ఆయన కుటుంబంలో పద్ధతులు వేరుగుంటాయి, ఈవిడ కుటుంబంలో పద్ధతులు వేరుగుంటాయి. ఆయన ఆలోచన విధానం వేరుగుంటుంది, ఈవిడ ఆలోచన విధానం. అమెరికాలో బాత్రూంలో పేస్ట్ ఎలా పెట్టారు అనే దాన్ని బట్టి కూడా విడాకులైనాయి. ఒక ఆయన పేస్ట్ ఇలా పెడతాడు భర్త, భార్య వచ్చి ఇలా పెడుతుంది, నువ్వేంటి ఇలా పెట్టావు, విడాకులు అయిపోయినాయి. కాబట్టి భిన్నత్వం ఉంటుంది, ప్రతి స్థాయిలో ఉంటుంది భిన్నత్వం. ఇంకొక ఎక్స్పెక్టేషన్ మనకేముంటుందంటే, అమ్మాయి ఎప్పుడు కూడా నాన్న చూసి పెరుగుతుంది. అందుకని భర్త రాగానే నాన్నలాగా ఉండాలి అనుకుంటుంది. తూచి అస్సలు అనుకోవద్దు. భిన్నత్వం అది. యాక్సెప్ట్ చేస్తామో ఎక్స్పెక్టేషన్లు తగ్గిపోతాయి. ఎక్స్పెక్టేషన్ ఎప్పుడైతే తగ్గిపోతుందో డిసప్పాయింట్మెంట్ తగ్గిపోతుంది. డిసప్పాయింట్మెంట్ ఎప్పుడు వస్తుందండి? ఎక్కువ ఊహించుకుంటే ఎక్కువ నిరాశ వస్తుంది, తక్కువ ఊహించుకుంటే తక్కువ నిరాశ వస్తుంది. నిరాశ ఎక్కువ ఏమవుతుంది? బీపీ పెరుగుతుంది. అందువల్ల ఏం చేయాలి? ఈవిడింతే అనుకోవాలి, ఈయనింతే అనుకోవాలి. ఈయనలాగా నేను అంగీకరించాలి, ఈయనలాగా నేను ప్రేమించాలి, ఈమెలాగే నేను అంగీకరించాలి, ఈమెలాగే నేను ప్రేమించాలి. అస్సలు మారద్దు, అలాగే ఉండమని కాదు, మీ గుణాలను మార్చుకోవద్దని కాదు, చెడ్డ గుణాలు ఉంటే మార్చుకోవాలి. కానీ మీ ఇంటి కళ్ళద్దాల్లోంచి, నీ సొంత కళ్ళద్దాల్లోంచి నీ భర్తని భార్యను నువ్వు చూడకూడదు అని చెప్తున్నాను నేను. ఆ భిన్నత్వాన్ని మీరు అంగీకరించాలి.